ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మరోసారి కారుమూరిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కారుమూరిని మేజిస్ట్రేట్ ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. నిన్న కారుమూరిని ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయన తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మరికొందరి నిందితులను ఈడీ అరెస్ట్ చేస్తుంది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలను మద్యం రవాణా కాంట్రాక్ట్ ను తొలుత సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. దీని నుంచి శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. శ్రీ సుదర్శన్ సంస్థ కారుమూరి నాగేశ్వరరావును కుమారుడు సునీల్ కుమార్ ధనని ఈడీ నిర్ధారించింది. ఒక్కో కార్టన్ కు కిలోమీటర్కు 19.68గా ఉన్న రవాణా ధరను 32.53కు పెంచినట్లు, తద్వారా దాదాపు 195.33 కోట్లు అక్రమాలకు ఈడీ గుర్తించింది. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోసారి కారుమూరిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కారుమూరిని మేజిస్ట్రేట్ ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, మరి కాసేపట్లోనే అటు న్యాయస్థానం ఎదుట హాజరుపరచబోతున్నారు కారుమూరి నాగేశ్వరరావుని. ఇప్పటికే ఉదయం ఒకసారి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడి నుంచి బషీర్బాగ్ కార్యాలయానికి ఈడీ అధికారులు తీసుకువెళ్లారు. అక్కడ విచారణ అనంతరం పూర్తి ఆధారాలు కూడా సేకరించిన తర్వాత మళ్ళీ ఆ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఇప్పటికే అటు అధికారులు ఒక అధికారిని అలాగే ఒక మాజీ సలహాదారుని అలాగే కారుమూరి నాగేశ్వరరావు తనయుడైనటువంటి కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్న సాయంత్రం కొండాపూర్ లో తన స్నేహితుడి నివాసంలో కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఒక కీలకమైనటువంటి మలుపు అనేది కూడా ఈ కేసులో తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ కు సంబంధించి డిపోల నుంచి తరలించినటువంటి రవాణాకు సంబంధించి మద్యం రవాణా సంబంధించి కాంట్రాక్ట్ లో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఆ శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ అనేటువంటి సబ్ కాంట్రాక్ట్ కు కట్టబెట్టడంలో పూర్తిగా కూడా పక్షపాతం వ్యవహరించారు. ఆయన తనయుడికి సంబంధించినటువంటి సంస్థకే కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. అందులో 28 కోట్ల రూపాయల వరకు కూడా లంచాల రూపంలో ముడుపులు తీసుకున్నారు అన్నటువంటి అభియోగాలపై ఈడీ అధికారులు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే విచారణ దాదాపు పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి ఆధారాలతో ఈ రోజు మ్యాజిస్ట్రేట్ ఎదుట కూడా హాజరుపరిచిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావుని మరోసారి అదుపులోకి తీసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. విచారణ మరింత వేగవంతం చేసే దిశకి కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన తనయుడు సునీల్ ను జూన్ 18వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ఇప్పటికీ ఆయన రిమాండ్ లోనే ఉన్నారు. ఈ తరుణంలో తండ్రిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన కూడా మరి చెంచల్గూడ జైలుకి తరలిస్తారు లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్నారు. ఓవైపు అటు తణుకు నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయన అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన అభిమానులు గాని అక్కడ గాని కారుమూరి అరెస్ట్ తో ఓవైపు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది, ఇదంతా కూడా హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి సమాచారం లేదు మాకు అంటూ కూడా వారు వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీకి చెందినటువంటి న్యాయవాదుల ఆధ్వర్యంలో కూడా వారు దీని మీద పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీజ, అయితే ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే ఆయన ఈ కేసులో ఉన్నటువంటి ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ కు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అటు వాసుదేవ్ రెడ్డితో పాటు ఎవరైతే రాజకేశ్వర రెడ్డి గతంలో ఐటీ సలహాదారుగా కూడా పనిచేశారు గత ప్రభుత్వంలో, ఆయన కూడా అరెస్ట్ చేశారు. అలాగే కారుమూరి సింగ్ కూడా అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురిని కూడా ఇంకా రిమాండ్ లో ఉంచడం అయితే జరిగింది. ఈ తరుణంలో కారుమూరి నాగేశ్వరరావు కూడా ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు. రిమాండ్ విధించిన తర్వాత విచారణకు మరోసారి ఆయన్ని కోరతారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ తరుణంలో న్యాయస్థానం కూడా ఆయన పూర్తి విచారణ కోసం ఈడీ అధికారులకు అప్పగిస్తుంది అనేది కూడా ఈ రోజు అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దాదాపు మద్యం రవాణాకు సంబంధించి కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి
అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా 1 కిలోమీటర్కు గతంలో 19 రూపాయలు ఉన్నటువంటి రవాణా ధరను 32 రూపాయలకు పెంచి, అంటే దాదాపు రెట్టింపు ధర తీసుకొని 360 కోట్ల రూపాయల వరకు కూడా వారు బిల్లులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వారికి కావలసినటువంటి సంస్థలకు. అందులో దాదాపు 195 కోట్ల రూపాయలు అదనంగా వీరు వసూలు చేశారు, ప్రభుత్వం ధనం వృధా చేశారు అనేటువంటి అభియోగాల మీద ఈ నిర్ధారణకు సంబంధించి దాదాపు ఈడీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ తరుణంలో ఆ అభియోగాలు ఖచ్చితంగా వాస్తవమైనటువంటి ఆధారాలు ఇప్పటికే వారి ఇంట్లో సోదాలు చేసినప్పుడు కానీ వారి నుంచి స్వాధీనం చేసినటువంటి డాక్యుమెంట్ల రూపంలో స్వాధీనం ఏవైతే చేసుకున్నారో వారి రూపంలో కానీ నిర్ధారణకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మాజీ మంత్రి కారుమూరికి కూడా శిక్ష పడుతుంది అనేటువంటి ఆ నిర్ధారణ అయితే దాదాపు అది అధికార యంత్రాంగం కానీ ఓవైపు కూటమి పార్టీ శ్రేణులు కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో కారుమూరి అరెస్టు చేసి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరుస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ అరెస్టు రిమాండ్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు శ్రీగా. అయితే కారుమూరి నాగేశ్వరరావు కాకుండా ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మరికొందరు నిందితులను కూడా ఈడీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీని వెనక ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందంటారా భార్గవ్? ఎస్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పటికే బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ అయినటువంటి వాసుదేవరావుతో పాటు ఐటీ సలహాదారు మాజీ ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే కారుమూరి శ్రీను, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా సంస్థలను ఏదైతే ముందుంచారో ఆ సంస్థలకు సంబంధించి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి ప్రధాన ఎవరైతే ముందుంచారో వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే దాని నుంచి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే ఈ సంస్థకు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమారుడు అయినప్పటికీ కూడా దాని ముందుంచినటువంటి వారు కాంట్రాక్టర్లు వేరే వారు ఉన్నారు కాబట్టి వారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వీరంతా ఆ డొల్ల కంపెనీలను వెనక నుంచి నడిపించారు, ముందున్న వారు వేరే వ్యాపారస్తులు ఉన్నారు, ఖచ్చితంగా వారిని కూడా అరెస్టు చేస్తారనేటువంటి అధికారిక సమాచారం కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ 2 సంస్థలకు సంబంధించి కూడా ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో అలాగే ఈ సొమ్ము ఎవరైతే అకౌంట్లలో పడిందో కారుమూరి నాగేశ్వరరావు సునీల్ తో పాటు వారి కుటుంబ సభ్యుల అకౌంట్ లో కూడా ఈ అవినీతి సొమ్ము వేశారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ సొమ్ము ఎవరెవరి అకౌంట్ లో పడింది కూడా వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు వారందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు 1 మినిట్ హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు